మీకు ఇల్లు వస్తుందా? నమస్కారం. తెలంగాణలో 2.5 లక్షల కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మీకు దక్కుతుందా? ఎలా అప్లై చేయాలి? లిస్టులో మీ పేరు ఉందా? ఈ వీడియోలో అన్నీ చెప్తాను, చివరి వరకు చూడండి. ముందు అర్థం చేసుకోండి, ఇందిరమ్మ ఇండ్లు పథకం అంటే ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహహీన పేద కుటుంబాలకు శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలని 2024లో ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఇందులో మీకు ఏమి దొరుకుతుంది? మీకు స్వంత స్థలం ఉంటే 5 లక్షల నిర్మాణానికి, స్థలం లేకపోతే ప్రభుత్వం స్థలం ఇచ్చి 5 లక్షల నిర్మాణానికి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉంటుంది. ఆర్సీసీ పైకప్పు, వంటగది, మరుగుదొడ్డి అన్నీ ఉంటాయి. ₹1 తిరిగి ఇవ్వక్కర్లేదు. పూర్తి గ్రాంట్. సరే, ఈ పథకం అందరికీ వర్తించదు, అర్హత ఉన్నవారికే వర్తిస్తుంది. మీకు అర్హత ఉంటే తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఎక్కడా స్థిరమైన ఇల్లు ఉండకూడదు, అంటే సొంత ఇల్లు ఉండకూడదు. వైట్ రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాలుగా ఉన్నవారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది. వితంతువులు, వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుంది. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మీకు అర్హత ఉండదు అంటే వాళ్ళెవరు? ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే వారు అనర్హులు. ఇంతకు ముందు ప్రభుత్వ ఇల్లు తీసుకుంటే వారు అనర్హులు. గత 20 సంవత్సరాల్లో కేంద్రం లేదా రాష్ట్ర పథకం కింద ఇల్లు తీసుకుంటే కూడా వాళ్ళు అనర్హులు. లిస్టులో పేరు ఉందా ఎలా చూసుకోవాలి? ఇప్పుడు మీ పేరు లిస్టులో ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు? చాలా సులభం. మీ ఫోన్లో బ్రౌజర్ తెరవండి. స్టెప్ 1, మీ ఫోన్లో బ్రౌజర్ తెరవండి. స్టెప్ 2, టైప్ చేయండి indirammainడ్లు.telangana.gov.in. స్టెప్ 3, అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 4, మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 5, సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీ పేరు వస్తే మీకు అర్హత కన్ఫర్మ్ అయ్యింది. లేకపోతే, పేరు రాకపోతే దిగువ చెప్పే విధంగా గ్రీవెన్స్ ఫైల్ చేయండి. ఏదైనా సందేహం ఉంటే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్ 1-800-599-5991. ఇది ఉచితం. ఇంకొకసారి చెప్తాను, టోల్ ఫ్రీ నంబర్ 1-800-599-5991. ఇది టోల్ ఫ్రీ నంబర్. దీనికి కాల్ చేస్తే మీకు ఉచితం అన్నమాట. ఇక్కడ ఇంకా చాలామంది అడుగుతున్నారు, డబ్బు మాకు నేరుగా వస్తుందా లేక ఎవరైనా మధ్యవర్తులు ఉంటారా అని. సమాధానం నేరుగా మీ బ్యాంకు ఖాతాకు వస్తుంది. ఇందులో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం, ప్రభుత్వం వారు వాడే విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం వాడతారు. ఒక్క పైసా కూడా మధ్యవర్తులకు, దళారులకు, ఎవరికి కూడా ఎవ్వరూ తీసుకోకుండా నేరుగా మీ అకౌంట్కి వస్తుంది. ముఖ్యమైన హెచ్చరిక, మీకు ఇల్లు ఇప్పిస్తామని డబ్బు అడిగే వాళ్ళు ఉంటారు, వారికి డబ్బు ఇవ్వకండి. ఇల్లు ఇప్పించడానికి ఎవరైనా డబ్బు అడిగితే అది అవినీతి. వెంటనే హెల్ప్ లైన్కి రిపోర్ట్ చేయండి.
అది ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు అడిగినా, మంత్రి పేరు చెప్పి, మంత్రి గారి పేరు చెప్పి, ఎమ్మెల్యే గారి పేరు చెప్పి డబ్బులు అడిగినా, లేదా ఎవరైనా అధికారుల పేర్లు చెప్పి డబ్బు అడిగినా మీరు ఎవరికి కూడా ₹1 ఇవ్వకూడదు. ఇస్తే అది నేరం కిందికి వస్తుంది. తెలిస్తే ప్రభుత్వానికి మీకు డబ్బు ఇచ్చినందుకు ఇల్లు రాదు. కాబట్టేసి మీరు పొరపాటున కూడా ఎవరికి లంచం చూపకండి. లంచం అడిగే వాళ్ళ వివరాలను మీరు అవినీతి నిరోధక శాఖకు కానీ లేదా టోల్ ఫ్రీ నంబర్కి కానీ ఫోన్ చేసి చెప్పవచ్చు. ఇప్పుడు మంత్రివర్గం ఏమి నిర్ణయించింది? 2వ విడతలో 2.5 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు కేటాయించారు. హైదరాబాద్ లోపల నివసించే పేద కుటుంబాలకు కూడా ఇళ్ళు వస్తాయి. 1 లక్ష ఇళ్ళు హైదరాబాద్లో నిర్మిస్తారు. పూరి గుడిసెల్లో ఉన్న 15,000 కుటుంబాలకు ప్రత్యేకంగా మంజూరు పత్రాలు ఇస్తారు. జూన్ 1 నుంచి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది ఈ పథకం. మీకు అర్హత ఉండి మీ పేరు లేకపోతే ఏం చేయాలి? మీకు అర్హత ఉంది కానీ లిస్టులో పేరు లేకపోతే గ్రీవెన్స్ ఫైల్ చేయాలి. దానికి వెబ్సైటు indirammainlu.telangana.gov.in గ్రీవెన్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. మీ వివరాలు, సమస్య రాయండి, సబ్మిట్ చేయండి. లేదా నేరుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్కు వెళ్ళండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆఫీస్కు కూడా వెళ్ళవచ్చు. ఇందిరమ్మ కమిటీ మీ గ్రామంలో ఏర్పడింది, వారిని కూడా కలవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? మీ పక్కింటి వాళ్లకు, బంధువులకు షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం చేరాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని పథకాల నిజమైన సమాచారం ఇక్కడ వస్తుంది. కామెంట్లో చెప్పండి, మీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు సరిగ్గా అమలవుతున్నాయా? నేను ద్రవిడన్ న్యూస్ టీవీ తరపున మీతో మాట్లాడుతున్నాను. ప్రజా పారదర్శకత కోసం, ప్రజా జవాబుదారీతనం కోసం. జై తెలంగాణ. నమస్కారం.